ప్రపంచవ్యాప్తంగా కొన్ని దేశాల మధ్య జరుగుతున్న యుద్ధాలు చాలవన్నట్లు ఇప్పుడు కొత్తగా థాయిలాండ్, కంబోడియాల మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. ఈ రెండు బౌద్ధ దేశాలు 1000 ఏళ్ల కన్నా పురాతనమైన హిందూ ఆలయం కోసం కొట్టుకోవడం గమనార్హం. ఈ రెండు దేశాల సరిహద్దుల్లో ఉండే 11వ శతాబ్దపు ప్రీ విహార్ దేవాలయం కోసం యుద్ధం చేసుకుంటున్నాయి. శతాబ్ద కాలం నుంచి ఈ ఆలయంపై ఆధిపత్యం కోసం ఇరు దేశాలు ఘర్షణ పడుతున్నాయి. ఈ ఘర్షణ కారణంగా రెండు దేశాలకు చెందిన దాదాపు 20 మంది చనిపోయినట్లు చెబుతున్నారు. పదకొండవ శతాబ్దానికి చెందిన ప్రీ విహార్ టెంపుల్ ని ఖమెర్ రాజవంశం నిర్మించింది. కంబోడియాలోని ప్రీ విహార్ ప్రావిన్స్, థాయిలాండ్లోని సిసాకెట్ ప్రావిన్స్ మధ్య డాక్రింగ్ అనే పర్వత శ్రేణి పైన ఈ ఆలయం ఉంది. యునెస్కో వారసత్వ సంపదగా గుర్తించబడిన ఈ ఆలయాన్ని దాని చుట్టూ ఉన్న భూభాగంపై ఉన్న హక్కుల కోసం రెండు దేశాలు వాదించుకుంటున్నాయి. 1863 నుంచి 1953 వరకు కంబోడియాలో ఫ్రెంచ్ పాలన నడిచింది. కంబోడియాకు వలస వచ్చిన ఫ్రెంచ్ వాసులు ఆ దేశాన్ని ఆక్రమించిన సమయంలో ఇరు దేశాల మధ్య ఓ సరిహద్దుతో ఓ మ్యాప్ తయారు చేశారు. 1907లో గీసిన ఆ సరిహద్దు ప్రకారం ఆ ఆలయం తమదని చెప్పుకోవటానికి కంబోడియా ఈ మ్యాప్ ను చూపిస్తుంది. అయితే ఆ మ్యాప్ అస్పష్టంగా ఉందని, అధికారికంగా ఆమోదం పొందలేదని థాయిలాండ్ వాదిస్తోంది. లో కంబోడియా ఈ విషయాన్ని అంతర్జాతీయ కోర్టుకు తీసుకెళ్లింది. ఆ ఆలయం కంబోడియాకే చెందుతుందని 1962లో తీర్పు ఇచ్చింది. ఆలయం వాస్తవానికి కంబోడియా సరిహద్దులోనే ఉంది, కానీ దాని చుట్టుప్రక్కల ప్రాంతాలు మాత్రం థాయిలాండ్ ఆధీనంలో ఉన్నాయి. ఆలయం చేరుకునే మార్గం థాయిలాండ్ వైపు నుంచే ఉంది. ఆలయానికి చుట్టూ ఉన్న 4.6 చదరపు కిలోమీటర్ల భూభాగంపై వివాదం నడుస్తుంది. ఆలయం కంబోడియాకే చెందుతుందని న్యాయస్థానం తీర్పు చెప్పినా చుట్టూ ఉన్న సరిహద్దు భూమిపై మాత్రం క్లారిటీ లేదు. ఈ ప్రాంతంలో ఇరు దేశాల సైనిక దళాలు బేస్ను నిర్మించుకోవటం వల్ల ఉద్రిక్తలు చోటు చేసుకుంటున్నాయి. ఈ ఆలయం తమ ప్రజల మత, చారిత్రక గర్వానికి చిహ్నమని థాయిలాండ్ వాదిస్తోంది. కంబోడియా విజ్ఞప్తి మేరకు 2008లో ఈ ఆలయాన్ని యునెస్కో ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తించింది. దీనిని థాయిలాండ్ తీవ్రంగా వ్యతిరేకించింది. కంబోడియా నాడు చూపిన మ్యాప్లో 4.6 చదరపు మైళ్లను ఆక్రమించుకున్నట్లు ఆరోపించింది. వాస్తవానికి ఇక్కడ సరిహద్దుల నిర్ధారణ జరగలేదు. ఇది 2008-11 మధ్య పలుమార్లు ఘర్షణకు దారితీసింది. 2011లో దాదాపు డజను మంది ప్రాణాలు కోల్పోయారు. సరిహద్దుల్లోని వేల మంది ఇళ్లను వదిలి పారిపోయారు. ఇటీవల కాలంలో ఇరు దేశాల మధ్య మందుపాత్రల అంశం కీలకంగా మారింది. సరిహద్దు వెంబడి మందుపాత్ర పేలిన కారణంగా 5గురు థాయ్ సైనికులు గాయపడడంతో ఘర్షణ మొదలైంది. ఇది తమ ప్రదేశంలో జరిగిందని థాయ్ చెబుతుండగా, కంబోడియా మాత్రం ప్రీ విహార్ ఆలయ పరిసరాల్లో చోటు చేసుకుందని వాదిస్తోంది. వారం క్రితం కూడా వివాదాస్పద స్థలాల్లో ఇలాంటి ఘటనలే చోటు చేసుకున్నాయి. ఈ క్రమంలోనే ఇరు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. ప్రీ విహార్ ఆలయం మాత్రమే కాదు, ఈ రెండు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులకు వేరే కారణాలు కూడా ఉన్నాయని కొందరు అంటున్నారు. థాయిలాండ్ కొత్త ప్రధాని పతోంగ్తా షినావాత్రా దేశ భద్రతపై తాను గట్టి నిర్ణయాలు తీసుకుంటానని ప్రజలకు చూపించాలనే ఉద్దేశంతో తన నాయకత్వాన్ని నిలుపుకోవడానికి సైనిక చర్యలకు సహకరించారని కొందరు భావిస్తున్నారు. మరోవైపు కంబోడియా ప్రధాని హున్ మానెట్ ఆ దేశంలో పెరిగిన నిరుద్యోగం, నిరసనల నుంచి దృష్టి మళ్లించేందుకే ఈ చర్యలు తీసుకున్నారని విశ్లేషకులు అంటున్నారు. రెండు దేశాల మధ్య సోషల్ మీడియా ద్వారా రగిలిన జాతీయవాద భావోద్వేగాలు కూడా ఇందుకు ఓ కారణం అంటున్నారు. అక్కడ చేసిన మతతత్వ, జాతి ఆధారిత వ్యాఖ్యలు మరింత ఉద్రిక్తకు దారితీశాయని చెప్పుకుంటున్నారు.